నమస్కారం, వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా తినుబండారాల చిరు వ్యాపారులు, వీధి విక్రయదారులకు సామర్థ్య బలోపేత శిక్షణ. భారత ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, శుచి, శుభ్రమైన ఆహారం అందించే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది. కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ వెల్లడి. శ్రీవారిమెట్టు దగ్గర ఆటో డ్రైవర్ల టికెట్ దందా. భక్తులను మోసం చేస్తూ ఎక్కువ మొత్తంలో టికెట్లు విక్రయం. ఇందులో టీటీడీ సిబ్బంది పాత్ర ఉందని భక్తుల ఆరోపణ. జనవరి 3వ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా. వివిధ కంపెనీలలో ఉన్న 1200 ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా. 5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం. తిరుపతి ప్రెస్ క్లబ్లో నూతన కమిటీ ప్రకటించిన బీసీ సంఘం. వార్తల్లోని వివరాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం నియామకం హర్షణీయమని నూతన కమిటీ సభ్యులు తెలియజేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం నియామకం హర్షణీయమని నూతన కమిటీ సభ్యులు తురక అమర్నాథ్, లక్ష్మీ ప్రసన్న కుమార్, కిషోర్, రామారావు, వెంకటేష్ తదితరులు తెలియజేశారు. ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తమ జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరుల ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. అప్పటి నుంచి కూడా బీసీ కులాలన్నీ కూడా అణగంటిపోయినాయి. అందుకోసమే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఆర్థికంగా, అదేవిధంగా విద్యాపరంగా, అదేవిధంగా చాలామంది వరకు ఉద్యోగస్తుల్లో కూడా అణగంటిపోతున్నారు. ఇలాగా ఉంటున్నటువంటి ఈ బీసీల యొక్క పరిస్థితి దారుణమైపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఎగ్జాంపుల్గా ఒక హాస్టల్ అయితే ఆ హాస్టల్లో 30 మంది నివసించేదానికి ఆ రోజు కట్టారు. ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఏమి తలుపులు మార్చలేదు, కిటికీలు మార్చలేదు, దాలబంధాలు మార్చలేదు. కనీసం మ్యాన్ పవర్ జనాలు పెరిగినా కూడా దాంట్లోనే అణగంటిపోతున్నాయి. అలాగా బీసీ కులాలు కూడా అదే విధంగా వెనుకబడిపోతున్నాం. అందుకని ఇప్పుడు జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల పైన సముచిత స్థానం తేవాలని మమ్మల్ని అందరినీ కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులను కూడా చాలామంది కనుమరుగైపోయినారు. వాళ్ళందరినీ కూడా ఉత్తేజంగా తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు, అదేవిధంగా పంచాయతీలు, గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి బీసీలందరినూ నిద్రలేపే కార్యక్రమం కోసమే మాకందరికీ పదవులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరూ కూడా బీసీలందరూ నిద్రలేపుతామని తెలియజేయడంలో నాకు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా అధ్యక్షులైనటువంటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి నూకాలం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు మన దేశ జనాభాలో 50% దాటిపోయి బీసీలం ఉన్నాం. ఈ 3 జిల్లాల్లో కమిటీలు నియమించడం కోసం పెద్దలందరూ కలిసికట్టుగా రావాలని, అదేవిధంగా తిరుపతికి చెందినటువంటి జగన్నాథ్ అన్న గారు ప్రధాన కార్యదర్శిగా నియమింపడ్డారు. ఆయన యొక్క చేదోడు వాదోడుగా తీసుకొని తిరుపతి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అమర్నాథ్, ఇక చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా 3 జిల్లాల్లోనూ కమిటీలన్నీ పునర్నియామకం చేయబోతున్నాం. అదేవిధంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి మహిళల విభాగానికి సంబంధించి మల్లూరు దేవి గారిని కోఆర్డినేటర్గా నియమించారు మొన్న కృష్ణయ్య గారి చేతుల పైన. కాబట్టి అందరం కలిసి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కమిటీలను బలోపేతం చేయడం, బీసీలకు ఏదైతే నిజంగా రావాలో ఆ హక్కులు సంక్రమించేంత వరకు పూర్తిగా మేమెంతో మాకంత వాటాకి ఉద్యమం చేయడమే ఈ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. బీసీ హక్కు కోసం, బీసీలు ఎలా ఉంటే పైకి వస్తారనే దానికోసం మేము ఇక్కడ కొత్తగా ఏర్పరిచిన కమిటీ అందరూ కలిసి కట్టుగా బీసీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సాయశక్తులు ప్రయత్నిస్తాం. అలాగే నూకానమ్మ గారు ఎప్పుడు చెప్తుంటారు, బీసీల హక్కు కోసం పోరాడాలి, బీసీలు అందరూ ఒకటిగా ఉండాలి, మేము మాలో అందరికీ బాధ్యతగా చేయాలని చెప్తూ ఉన్నారు. అలాగే నూకానమ్మ గారి ఆదేశానుసారం మా కమిటీ అందరూ కలిసి కట్టుగా వెళ్ళి పనిచేసి వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానికుండా మేము ప్రయత్నిస్తామని సభాముఖంగా వాళ్ళకందరికీ
ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ఎన్నికలకు ముందు చంద్రగిరిలో నిరుద్యోగుల సమస్య తీరుస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన హామీ మేరకు జనవరి 3వ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, వివిధ కంపెనీలలో ఉన్న 1200 ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రగిరిలో నిరుద్యోగుల సమస్య తీరుస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన హామీ మేరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వివిధ కంపెనీలలో ఉన్న 1200 ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 3వ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 20కి పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామన్నారు. 39 గ్రామాలకు రోడ్ల సమస్య ఉందని, రానున్న రోజుల్లో 100% సీసీ రోడ్లను కలిగిన నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. గంజాయి నిర్మూలనకు పూర్తి స్థాయిలో కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతిపక్షం మాటలు పట్టించుకోమని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నామన్నారు. 1200 ఉద్యోగాలు అన్ని రకాలకు సంబంధించింది ఉద్యోగాలు చంద్ర నియోజకవర్గం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా జనవరి 3వ తారీఖు నారావారిపల్లిలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో జాబ్ మేళా నిర్వహిస్తారు. దానికి సుమారు 20 కంపెనీలు వస్తాయి. దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక 2, జెన్పాక్ట్, టెక్ వర్క్స్ అని, అదేవిధంగా బీపీఓస్ 3, దానికి ఆస్టివా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, జస్ట్ డైల్, కూల్ మ్యాన్ సర్వీస్ అని, అదేవిధంగా సిసిటీకి సంబంధించినటువంటి ఇసూజీ మోటార్స్ ఇండియా లిమిటెడ్, వీల్స్ ఇండియా లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్, అపాచీ ఫుట్వేర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, అమరాజా గ్రూప్, అమరాజా ఇంజనీరింగ్ అండ్ మొబైలిటీ లిమిటెడ్, మల్లాడి డర్క్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం, చతుర్య స్కిల్స్, భార్గవి ఆటోమొబైల్స్, మారుతి సుజుకి, మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఎరైస్ అగ్రో లిమిటెడ్, డైకిన్ ఎయిర్ కండిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ. ఇవన్నీ కూడా ఈఎంసీ డిక్సన్ 3లో నుంచి కానీ, సిసిటీలో 7 కానీ, సెజ్ గాజుల మండలంలోంచి ఒక 2 కానీ, అదేవిధంగా మణిపూర్ సెజ్ అంటే నాయుడుపేట దగ్గర ఉండే సెజ్ నుంచి కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. వీటి ద్వారా 5వ తరగతి నుంచి బీటెక్ వరకు ఎంబీఏలు చేసిన వాళ్ళకందరికి కూడా రేపు జాబ్ మేళా 3వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అందరూ యువత పాల్గొని ఎవరైతే నిరుద్యోగులకు ఉన్నారో వాళ్ళందరూ మార్కొని, ఇప్పుడే సార్ చెప్పారు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చెప్పారు, డిఆర్డీఏకి సంబంధించి పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హత బట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మంచి శాలరీస్ కూడా ఉంటాయి. వీటినన్నిటినీ వినియోగించాలని కూడా మీ ద్వారా చంద్ర నియోజకవర్గం సంబంధించిన యువతకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నా. తిన్ను బండారాల విక్రయదారులు మరియు వీధి విక్రయదారులు అమ్మే ఆహార పదార్థాలు కల్తీ లేని శుచికరమైన ఆహారం అందించాల్సిన బాధ్యత ఉందని, భారత ప్రభుత్వం వీధి విక్రయదారులకు అండగా కార్యక్రమాలు చేయబడుతోందని భారత ప్రభుత్వ ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ వీధి వ్యాపారులను, ఎఫ్బీఓలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టరేట్ నందు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రతా ప్రమాణాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రతా ప్రమాణాలపై తినుబండారాలు, చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ, ప్రసిద్ధ తిరుమల శ్రీవారు కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రం నందు వీధి వ్యాపారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలుపుతూ, భారతదేశంలో అమృత్ కాల్ సమయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కొనసాగుతోందన్నారు. ప్రాజెక్ట్ క్లీన్ ఫుడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ లో భాగంగా ప్రజలకు శుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రజలు తీసుకునే ఆహారం శుచి, శుభ్రత కలిగి నాణ్యతగా ఉండేలా దేశవ్యాప్తంగా 100 స్ట్రీట్ ఫుడ్స్ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, అందులో 4 కడప, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకు, వీధి విక్రయదారుల ఉన్నతికి అండగా అన్ని విధాలా కృషి చేస్తోందని అన్నారు.
ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతగా శుచికరమైన నాణ్యమైన ఆహారం విక్రయించాలని వ్యాపారులను కోరారు. తినుబండారాల వీధి వ్యాపారులు స్ట్రీట్ వెండర్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో ఉన్న 100 రూపాయల ఫీజును కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసి ఉచితం చేసిందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద తినుబండారాలు అమ్మే చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు పీఎం స్వానిధి వినియోగించుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని కోరారు. బ్యాంకులు వాటికి సహకరించాలని కోరారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి శిక్షణ పొందుతున్న తినుబండారాల చిరు వ్యాపారులు మరియు వీధి వ్యాపారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ రీజనల్ డైరెక్టర్ పంచం, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఐపీఎం ఆంధ్రప్రదేశ్ పూర్ణచంద్రరావు, తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ బాలు నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. हमारे भारत सरकार के स्वास्थ्य विभाग के माध्यम से सभी लोगों का स्वास्थ्य अच्छा रहे, लोगों को अच्छा शुद्ध और हाइजीनिक भोजन या खाने की चीज़ें मिले, इसलिए हमारा विभाग FSSAI के माध्यम से जो भी हमारे रेडी रेकड़ी पे या रास्ते पे लोगों को खाने की चीज़ें बेचते हैं उनको प्रशिक्षण दिया जाता है. उनको प्रशिक्षण करने के बाद में भी उनको लोगों को कोई मिलावट ना होते हुए शुद्ध भोजन लोगों को कैसा मिले, इसीलिए उनको प्रशिक्षित किया जाता है. और ये जो हमारे छोटे लोग होते हैं इनको बिजनेस करने के लिए वहाँ पर PM बोल तो प्रधानमंत्री स्वयं निधि के माध्यम से भी 10,000 से रुपये से लेके 50,000 रुपये तक कोई भी कोलेटर सिक्योरिटी ना लेते हुए भी लोन वहाँ दिया जाता है. और उनको अपने पैरों पर खड़े रहने के लिए, आत्मनिर्भर बनाने के लिए सरकार की ओर से भी मदद की जाती है. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టుకు నడకదారిన వెళ్లే శ్రీవారి భక్తులు స్వామివారిని తొందరగా దర్శించుకునేందుకు రావటం ఆటో డ్రైవర్లకు వరంగా మారింది. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు పోవుదారిలో L&T కంపెనీ వారు తిరుమలకు సురక్షిత మంచినీటి పంపిణీ చేసే పాయింట్ను వీరు అడ్డాగా మార్చుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో నుండి ఆటోలు ముందుగా పార్క్ చేసి అక్కడ నుండి భక్తులను శ్రీవారి మెట్టు వద్దకు చేర్చేందుకు ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయల నుండి 2000 లేదా 3000 కూడా వసూలు చేస్తున్నారు. ఎవరైనా అడిగితే ఈ డబ్బులు మాకే కాదు టీటీడీ సిబ్బందికి కూడా ఇస్తున్నామని భక్తులకు చెప్పడం కొసమెరుపు. నూతనంగా ఏర్పాటు అయిన టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు మరియు అధికారులు దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ పగడ్బందీగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇక్కడ ఇది టైమ్ స్లాట్ సర్వదర్శన కౌంటర్ శ్రీవారి మెట్టు. ఉదయం మార్నింగ్ ఇక్కడ 6 నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి. 6 నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి. 5:30కే చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు. 4 to 5 కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ దాటిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 500 మీటర్స్ కూడా లేని క్యూ లైన్లో 3000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు. ఇక్కడికి క్యూ లైన్కి జస్ట్ గేట్కి ఒక 100 మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. అప్పటికి 1000 టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు, టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్క్రోలింగ్ ఉంటుంది, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ అయిపోయినాయి అని. వాళ్ళు 1000 టికెట్స్ ఉన్నాయని చెప్తుంటే ఇక్కడికి వచ్చినా కూడా 1000 టికెట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ 50 మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్. ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా, ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు. బ్యాక్ సైడ్ నుంచి, సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు. కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మేము కాల్ చేస్తే ఎవరో సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎందుకు కనీసం ఈ పై అధికారుల కన్నా తెలియజేయండి అంటే మాకేం తెలియదు, మీరే పోయి చెప్పుకోండి అంటున్నారు. ఇబ్బంది పడుతున్నారు సార్, పాప ఏడుస్తూ ఉంది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటే అదేం లేదు పో నీ క్యూలో పో అని చెప్పి పంపించేశారు. ఇంక తీరా మేము అక్కడ పెట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు 500 టికెట్స్ దాకుండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళేటోడికి అక్కడికి వెళ్ళేటోడికి టికెట్స్ అయిపోయినాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసారు. అప్పటికి పాపం ఈ తమ్ముళ్ళు వీళ్ళందరూ బాగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పి ఇచ్చేసారు సార్. అయినా కానీ మేము ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాం, ఏమైనా ఎక్స్క్యూజ్ చేసి కనీసం కొన్ని టికెట్లైనా రిలీజ్ చేసి మాకన్నా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకైనా సరే టికెట్స్ ఇవ్వమని మేము అడిగాం, దర్శనం ఏర్పాటు చేయమని అడిగాం. అంటే ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సెక్యూరిటీ సార్ వచ్చి సార్ ఇలా జరిగింది, ఏంటి పరిస్థితి, ఏంటి నెక్స్ట్ ఏం చేస్తారు అని అంటే ఇది నా జ్యుడిషియన్ కాదు, ఇది నాకు సంబంధం లేదు, నేను కింద చూసే అతన్ని, నేను జస్ట్ చూడడానికి కనుక్కోవడానికి వచ్చాను అని అన్నారు. సరే కనుక్కోవడానికి వచ్చారు, వెరీ నైస్ సార్ ఇలా జరిగింది, ఇట్స్ లైక్
సెక్యూరిటీ ప్రాబ్లం కదా. దీనికి ఏంటంటే జనాలు ఎక్కువ వస్తే మేమేం చేస్తామనంటే, సార్ పోలీసులు ఉండాలి కదా. తిరుపతి దెర్ ఇస్ సీజన్ అన్ సీజన్ తిరుపతికి ఉండదు. స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణమే. ఖచ్చితంగా జనాలు వస్తారు. ముగ్గురు పోలీసులు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బిజీగా బిజినెస్ మాట్లాడుకోవడంలో ఉన్నారు. ఇది జరుగుతుంది సార్. ఏంటంటే అతను మీకు టీడీటీ చైర్మన్ తెలుసా, చంద్రబాబు తెలుసా, పవన్ కళ్యాణ్ తెలుసా, నీకేం తెలియదు కదా, ఉంటే ఉండు, రేపు వచ్చి టీ తీసుకో లేదా పో అంటున్నారు. ప్రధానమంత్రి మనసులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు బీజేపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 నుంచి 12 వరకు డీడీ ఛానల్లో మేము తప్పకుండా చూస్తున్నాము. 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని గారి మనసులోని మాట ఇప్పటికి ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ 10 సంవత్సరాలుగా మేము దీన్ని తప్పకుండా చూస్తున్నాము. దేశంలోని అనేకమైన విషయాలు మనకి మన్ కీ బాత్ ద్వారా తెలుస్తున్నది. ఈరోజు కూడా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేసుకుంటూ ఎంటర్టైన్మెంట్కి మన భారతదేశం హబ్బుగా తయారు చేయాలని వేవ్స్ 2025 సబ్మిట్ కూడా ఈసారి మన భారతదేశంలో జరుగుతుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అమెరికాలో జరిగింది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో జరిగేదానికి ఈసారి సబ్మిట్ ఇదవుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ని బహుళ ప్రచారం చేసేదానికి ఇట ఎమోషనల్గా కానీ, పాటల రకంలో కానీ, భక్తి రసంలో పాటల్లో కానీ ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో ముందున్నారు. మన అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా ఈరోజు మనం ప్రధాని వారు తెలియజేశారు. తెలుగు సినీ కథారాయ నాయకుడుగా, అలాగే మహమ్మద్ రఫీ పాటలు పాడే అతను, ఇంకా ఫోటోగ్రాఫర్ గురించి, ఇలా ప్రతి ఒక్కరూ అన్ని రంగాల్లో మన భారతదేశాన్ని ముందుండేదానికి ఉండాలని ఈ 2025 సబ్మిట్ వేవ్ సబ్మిట్కి అందరూ దీన్ని ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూపే విధంగా మన ప్రధాని గారు ముందుంచుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మన్ కీ బాత్ని వీక్షించాలని ప్రతి నెల చివరి ఆదివారం 11 నుంచి వస్తుంది డీడీ ఛానల్లో. తప్పకుండా వీక్షిస్తే మన భారతదేశంలోని విషయాలన్నీ మనకు నరేంద్ర మోడీ గారు మనకి డైరెక్ట్గా లైవ్ ద్వారా మనకు పంచుకుంటారు. విద్యానికేతన సంస్థను అడ్డుపెట్టుకుని మోహన్ బాబు చంద్రగిరి మండలం 4 రెవెన్యూ గ్రామాల కూడలిలో ఉన్న బాగు కుంటలను అక్రమంగా కలుపుకుని ప్రహరీ గోడలు నిర్మించి ఆక్రమణలు చేస్తున్నారని గతంలో మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ విలేకరుల సమావేశంలో మోహన్ బాబు విద్యానికేతన్ అక్రమ నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరి ఉన్నారని ప్రజా సంకల్ప వేదిక తిరుపతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎల్చూరి చెంగల్ రాయలు పేర్కొన్నారు. నాగపట్ల సర్వే నంబర్ 10/2 నందు బాగు పోరంబోకు భూమి నందు ప్రైవేట్ హాస్టల్లో మురికినీరు మరియు విద్యానికేతన్ హాస్టళ్ల మురికినీటి శుద్ధి కోసం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం తన ఖర్చులతో భరిస్తానని అప్పటి తిరుపతి జిల్లా కలెక్టర్ను మభ్యపెట్టి మోహన్ బాబు అక్రమ అనుమతులు పొందారని, ఇప్పుడేమో ఎంపీ ల్యాడ్స్ నిధులు తుడా సొమ్ముతో నిర్మాణాలు చేపట్టారు. వాగు పోరంబోకు భూమి పూడ్చినందుకు హైకోర్టు నందు కేసు వేశానని, ఆ కారణంతో కక్షగట్టి విద్యానికేతన్ సంస్థ మోహన్ బాబు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ ఉమ్మడిగా కుట్ర చేసి దళితుడైన నాపై తప్పుడు ఫిర్యాదులతో అక్రమ కేసులు పెట్టాలని పన్నాగం చేస్తున్నారని అన్నారు. ఈ కుట్రలు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని, అక్రమాలు సహించే ప్రసక్తి లేదన్నారు. అదేవిధంగా పుల్లయ్యగారిపల్లి సర్వే నంబర్ 14 రోడ్డు పోరంబోకు భూమి గ్రామ పట్టణందు వాగు భూమిగా ఉందని, ఆ భూమి పేదల పట్టాల పేరుతో అనాదిగా మార్చుకుని షిరిడి సాయిబాబా గుడి అన్నదానం వృద్ధాశ్రమం పేరుతో మోహన్ బాబు చైర్మన్గా సాయిబాబా సేవా సమితి పేరుతో సొసైటీ 159/2013 సంఖ్యతో రిజిస్టర్ చేసుకుని ప్రభుత్వ మార్కెట్ రేటు కన్నా చాలా తక్కువ ధరకు విలువైన భూమి దక్కించుకున్నారు. అయినప్పటికీ ఆ స్థలం సాయినాథ సేవా సమితి పేరుతో రికార్డులో ఎక్కని మరణం ఏమిటని నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉందన్నారు. పోలీసు వాళ్ళు ఈ మారి మీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంట, మీకు డబ్బులు ఎట్టొస్తాయని అడుగుతున్నారు సిఏ గారు. నీకు రిట్లేసేదానికి డబ్బులు ఎట్టొస్తున్నాయి అని అంటారు. అసలు వాళ్ళు ఎవరు తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ లేని టాస్క్ కట్టుకోండి ఎవరని కూడా తెలియదు నాకు, వాళ్ళ పేర్లు కూడా తెలియదు నాకు.
10 మంది సంతకాలు పెట్టారు, మీరు రాండి. మీ సార్ నాకేం చేసినాడు, కానిస్టేబుల్ ఏం ఫోన్ చేశాడు, మోహన్ బాబు కాలేజ్ నుంచి నీ మీద ఫిర్యాదు వచ్చింది అన్నాడు. 11వ నెల 26వ తేదీ 12:08 ఫోన్ చేశాడు. నేను 3 నెలలు అయింది ఇది రిట్టేసి, ఎస్టీపీ ప్లాంట్ మీద రిట్టేసి 10/2 పూరా 35 సెంట్లు వాగే, దాని నుంచి 5వ నెంబర్ పుల్లాయరపల్లి 2 ఎకరాలు 24 సెంట్లు, 6 నుంచి 14 సర్వే నెంబర్ వాగే, అది రోడ్డు పరుంబాకు, అది వచ్చి 4 ఎకరాలు 68 సెంట్లు. మళ్ళీ 6 నుంచి రావుండిపల్లి లెక్క దాకలా, కొటాల లెక్క దాకలా అంతా వాగు వస్తుంది. స్వర్ణముఖి నదికి అది ఛానల్, అది ఫస్టే ఇక్కడ బూట్ చేస్తే ఇవన్నీ ఆగిపోయి మళ్ళీ ఇట్లా ఊర్ల మీదకి వచ్చేస్తాయని ఒక నిదానంతో నేను ఇదో ఫిర్యాదులు పెట్టుకుంటున్నాను అంతే. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ చేసిన దానివల్లనే మూవ్ చేయడం, నేను హైకోర్టుకు పోయి రిట్ వేయడం. గతంలో కూడా ఇవి మన మీడియా వాళ్ళని వీళ్ళని ఈ మార్గం చేస్తానని, ఇదేదో నాకు కూడా ఇది చుట్టుకుంటుందనేసి ఒక భయంతో, నేను సామాన్య పౌరుని, నాకు అంత శక్తి లేదు, ఏదో వ్యాపారం రీతిగా చిన్న వ్యాపారం చేసుకుంటూ దాంతో వచ్చిన డబ్బుని కూడేసుకుంటూ ఆల్రెడీ ఈ పిల్లిగాడు మళ్ళా 288 పిల్లిలు మళ్ళా కంటిన్యూ చేసుకోవాలని నేను నా డిమాండ్ చేసుకుంటాను. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి ఎం కన్వెన్షన్లో న్యూ ఇయర్ పార్టీ నైట్ నిర్వహించనున్నారు. యువతను ఉర్రూతలొగించేలా ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ పార్టీ నైట్ను నిర్వహించనున్నారు. రేణుగుంట రోడ్డులోని హీరో షోరూం వెనుక గల ఎం కన్వెన్షన్లో హెచ్జీ మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ న్యూ ఇయర్ పార్టీ నైట్కు జబర్దస్త్ కిడ్స్, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, శోభా శెట్టి, ప్రసిద్ధ యాంకర్లు సుహాసిని, ఎంజే చరణ్ యువతను ఉర్రూతలొగించనున్నారు. టికెట్ ధరలు 599 విఐపి మరియు 999 ఎంఐపి ధరలుగా నిర్ణయించారు. 999 టికెట్లు కొనుగోలు చేసిన వారికి సెలబ్రిటీస్తో ఇంటరాక్షన్ కూడా ఉంటుందన్నారు. కాగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి పవిత్రతను కాపాడుతూ డీజే కార్యక్రమాలకు దూరంగా ఈ న్యూ ఇయర్ పార్టీ నైట్ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. హాయ్ ఎవరివన్, నేను మీ సుహాసిని. ఈ 31st నైట్కి మనం ఎం కన్వెన్షన్ హాల్లో తిరుపతిలో జరుగుతున్న రేణిగుంట రోడ్లో జరుగుతున్న ఈ ఫంక్షన్కి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. ఈ ఈవెంట్ ఈవినింగ్ 8 నుంచి నైట్ 12 వరకు జరుగుతుంది. ఈవెంట్లో జబర్దస్త్ టీం అంతా వస్తున్నారు. అట్ ది సేమ్ టైం టేస్టీ తేజ, శోభా శెట్టి వీళ్ళందరూ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన తిరుపతికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని, అందులో మనం ఫుడ్ కూడా ఇస్తున్నాము టికెట్తో పాటుగా. ఎంఐపి, విఐపి టికెట్స్ ఉంటాయి. ఎంఐపి వచ్చేసి 999 ఉంటుంది, విఐపి వచ్చేసి 599 ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కరికి ఎంజాయ్మెంట్ చేసేదానికి, ప్రతి ఒక్కరూ మనల్ని అలరించడానికి చాలా దూరం నుంచి మన కోసం వస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని చెప్తున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ ఎంజే చరణ్ని. సో ఇక్కడ డిసెంబర్ 31 మన ఎం కన్వెన్షన్ హాల్లో రేణుగుంట రోడ్ హీరో షోరూమ్ పక్కన పెద్ద న్యూ ఇయర్ ఈవెంట్ అయితే జరగబోతుందో. సో దీనికి జబర్దస్త్ నుంచి అలాగే బిగ్ బాస్ నుంచి సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. అలానే మీరందరూ ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే న్యూ ఇయర్కి ఇక్కడ మంచి పాజిటివ్ వైబ్స్తో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ డాన్సింగ్, సింగింగ్, అలాగే మోడల్ ర్యాంప్ వాక్స్, అలాగే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఇలా చాలా ఎంటర్టైన్మెంట్కి మనకి ఇచ్చే ప్రోగ్రామ్స్ అనేవి జరగబోతుంది. అండ్ గేమ్స్ అండ్ క్విజ్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో డిసెంబర్ 31 మీరందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెలుగు సంస్కృత భాషలు ఖ్యాతిని కన్నాంతరాలలో విస్తరింపజేస్తున్న యువ శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ తిరుపతి నగరానికి తమ విద్యార్థిగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి గర్వకారణమని వైస్ ఛాన్సలర్ ఆచార్య జేఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ సంస్కృత ఆంధ్రాలో పాండిత్య ప్రదర్శన నిమిత్తం వారి గురువుగారు త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ బద్దిపర్తి ప్రభాకర్తో కలిసి దుబాయి, యుఏఈ దేశంలో 10 రోజుల పాటు పర్యటించి వివిధ సాహిత్య వైదిక కార్యక్రమాలలో పాల్గొని విజయవంతంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఉదయం తిరుపతి శ్రీ కోదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు మరియు రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిష్యునిపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ వాత్సల్యం ఎనలేనిదన్నారు. తిరుపతికి చెందిన యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ
డిసెంబర్ 19 నుండి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సంస్కృత ఆంధ్రంలో పాండిత ప్రదర్శనకు వెళ్లి విజయవంతంగా రావటం పట్ల శతావధాని భరత్ శర్మను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జేఎస్ఆర్ కృష్ణమూర్తి ఘనంగా సత్కరించారు. విశేష ప్రతిభ కనబరుస్తూ ప్రపంచ నలుమూలల సంస్కృత ఆంధ్రాలను విస్తరింపచేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణ దేవరాయ కళాదర్బార్ తరపున శ్రీకృష్ణ దేవరాయల పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, బ్రాహ్మణ బ్యాంకు మేనేజర్ పిఆర్ఎల్ కుమార్, ఆధ్యాత్మికవేత్త ప్రసన్న లక్ష్మి, భాగవతులు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అవధానకళ మన ఆంధ్రదేశానికి చక్కటి వరం. సరస్వతి అనుగ్రహం చేతనే మనకి అవధానకళ అబ్బింది. తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి మన భరత్ శర్మ వరకు కూడా ఈ అవధానకళ జగీయమానంగా వెలుగుతోంది. ఈ భరత్ శర్మ మా విశ్వవిద్యాలయంలో సాక్షాస్త్రి చదువుతున్నటువంటి సమయంలో వారి తల్లిదండ్రులు ఇతన్ని పరిచయం చేశారు. ఇతనిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళని, ఆ తేజస్సుని నేను చూశాను. సరస్వతి అనుగ్రహం ఇతనికి పూర్ణంగా ఉంది. సుమారు ఒక అర్ధశతం అవధానాలన్నింటినీ కూడా ఇక్కడ చేశాడు. శతావధానం కూడా చేశాడు. ఈ భరత్ శర్మ గారు మంచి అవధాని. మన తిరుపతిలో అతి చిన్న వయసులోనే 19 సంవత్సరాల అబ్బాయికి శతావధానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా మాకు ఇక్కడ అన్నమయ్య కళామందిరంలో ఆయన ప్రవచనం కానీ, అలాగే ఇక్కడ మన ఓరియంటల్ స్కూల్లో ఒకసారి అవధానం చేశారు. ఇవన్నీ మేము అతను చేస్తున్న అవధానాలు, ప్రవచనాలు మేము వింటున్నాము. మన తిరుపతిలోనే కాకుండా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో పోయి చేశారు. ఇంకా మన రాష్ట్రంలో నలుమూలల ఇతను ప్రవచనాలు, అవధానాలు చేశారు. మరిన్ని ఉన్నతమైన వేదికలపై ఈ చిరంజీవి భరత్ శర్మ కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా వారి కన్న తల్లిదండ్రులకి, ఆ తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి తద్వారా తిరుపతి పట్టణానికి, ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రదేశానికి, భారతదేశానికి కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. పిచ్చటూరు ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ దుస్థితిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆరా తీశారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బీసీ సంక్షేమ హాస్టల్ను పరిశీలించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బీసీ సంక్షేమ హాస్టల్ పరిశీలించడానికి స్థానిక హైస్కూల్ వద్ద ఉన్న చెక్పోస్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే వేచి ఉన్న స్థానిక నాయకులు హాస్టల్కు కారు వెళ్లే అవకాశం లేదని, రోడ్డు బాగాలేదని బైక్పై వెళ్దామని సూచించారు. బైక్ కూడా కొంత దూరం వెళ్లి నడపలేని పరిస్థితుల్లో బురద ఉందని అక్కడి నుంచి ఎమ్మెల్యే బైక్ దిగి బురదలో నడుచుకుంటూ హాస్టల్కు చేరుకున్నారు. హాస్టల్లోని తరగతి గదుల్లో పైకప్పు పెచ్చురుడి అధ్వానంగా కిటికీలు, తలుపులు లేని గదులను పరిశీలిస్తూ వంటగదికి ఎమ్మెల్యే చేరుకున్నారు. వంటగదిలో పగిలిపోయిన కిటికీని ఎమ్మెల్యే పరిశీలిస్తూ ఉండగా, ఈ కిటికీలో పాములు వస్తున్నాయి సార్, వంట చేయాలంటే భయంగా ఉంది సార్ అంటూ వంట కార్మికురాలు ఎమ్మెల్యే ఎదుట వాపోయింది. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా కార్పెట్లు పంపిణీ చేశారు. కప్పుకోవటానికి దుప్పట్లు ఎక్కడాని ఎమ్మెల్యే వాద్యంను అడగగా మంజూరు కాలేదని సమాధానం ఇచ్చారు. ప్లేట్లు, గ్లాసులు కూడా గత 4 ఏళ్లుగా ఇవ్వటం లేదని వివరించారు. ఈ కారణంగా ఇద్దరేసి ఒక ప్లేట్లో భోజనం చేసే పరిస్థితిని ఎమ్మెల్యే చూసి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే పక్కనే ఉన్న స్థానిక టీడీపీ నేతల ద్వారా వెంటనే వంటగదికి కిటికీ మరమ్మతు, కొరత ఉన్న ప్లేట్లను ఇప్పించే ఏర్పాట్లు చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే రుచి చూశారు. అధ్వానంగా ఉన్న పిచ్చటూరు బీసీ సంక్షేమ హాస్టల్కు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. హాస్టల్ దుస్థితితో పాటు హాస్టల్కు దారి గురించి కలెక్టర్కు పూసగుచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. వెంటనే నిధులు మంజూరు చేసి నిరుపేద హాస్టల్ విద్యార్థులను ఆదుకోవాలని కలెక్టర్ను ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వంలో కూడా ఈ హాస్టల్ను పరిశీలించామని, ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాలేదని ఎమ్మెల్యే వాపోయారు. ఈరోజు పిచ్చాటూరులో బాలికల వసతి గృహానికి వారి పరిస్థితులు చూసినప్పుడు చాలా అధ్వానం ఉంది. హాస్టల్లో రూమ్స్ కానీ, అలాగనే కిటీలు కానీ, వంటగది కూడా కురిసే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటిది ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి కన్సర్న్ మంత్రి కానీ ఎవరు కలెక్టర్ గారు కూడా మాట్లాడాను, ఇమీడియట్గా ఏదైనా రిలీజ్ చేస్తే ఇప్పుడు సోషల్ బాయ్స్ హాస్టల్కి 1,20,00,000 లక్షలు తెచ్చాం. అలాగనే ఈ బాయ్స్ ఉండే బదులు క్యాన్సర్ ఈస్ట్ హాస్టల్స్ కూడా
మరామతులకు తొందరగా చేస్తే విద్యార్థులు బాగుంటారు, పండుకోవడానికి కూడా వసతి బాగుంటుంది. ఇట్లాంటి పరిస్థితులు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి స్పందించి ఇప్పటికప్పుడే హాస్టల్స్ గతంలో చేయలేకపోయాము, ఇప్పుడు తప్పకుండా చేయాలని ఆలోచన కాబట్టి 1 by 1 చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఇది వచ్చేది వింటర్ సీజన్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు చలికాలం. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, జాగ్రత్తగా ఉండాలా. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించి ప్రతి బీసీ హాస్టల్ కూడా వసతి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తి మిమ్మల్ని మీ ద్వారా సమన్వయంగా మనం చేసుకుంటూ మర్యాద అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా, ఉత్తరప్రదేశ్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్, కాకినాడ ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీలు భరత్, రమేష్ యాదవ్, మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళహస్తి స్వామివారి దర్శనానికి తమిళనాడు శైవ పీఠాధిపతులు, కుంభకోణం, ధర్మపురం ఆధీనం మాసిల్లామణి దేశిగా జ్ఞాన సంబంధ స్వామివారు దర్శనానికి విచ్చేశారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులు స్వామిజీ వారిని శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామీజీ వారు దేవస్థాన కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డిని శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు స్వామీజీని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యతగా తినుబండారాల చిరు వ్యాపారులు, వీధి విక్రయదారులకు సామర్థ్య బలోపేత శిక్షణ. భారత ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, శుచి, శుభ్రమైన ఆహారం అందించే లక్ష్యంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పనిచేస్తోంది. కేంద్ర ఆయుష్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జయదేవ్ వెల్లడి. శ్రీవారిమెట్టు దగ్గర ఆటో డ్రైవర్ల టికెట్ దందా. భక్తులను మోసం చేస్తూ ఎక్కువ మొత్తంలో టికెట్లు విక్రయం. ఇందులో టీటీడీ సిబ్బంది పాత్ర ఉందని భక్తుల ఆరోపణ. జనవరి 3వ తేదీ నారావారిపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా. వివిధ కంపెనీలలో ఉన్న 1200 ఖాళీ పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా. 5వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ చేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. పిలుపునిచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నూతన కమిటీ ప్రకటించిన బీసీ సంఘం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.